ఇది మామూలు ఆకులు వస్తాయి, మూట ఘాట్లోనే వస్తాయి. నేను పంపిస్తానులే వాళ్ళు ఫోటో ముందు ఫాలో అయ్యేదాన్ని చూస్తాం. ఎవరు వేస్ట్ చేయకండి. వెరీ గుడ్. వీడియో 7 years కోవిడ్లో ఒకటి స్టాప్ చేసింది. ఆడికి ప్యాకెట్లు. ఇప్పుడు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాము మనకు జరుగుతూ ఉంది. దాంట్లో ఏంటంటే ప్రతి నెల ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఒక థీమ్ అనేటువంటిది ఉంటుంది. మనం వచ్చేసేసి ఈ నెల అంటే ఒక్కొక్క నెల అది పాటిస్తూ ప్రతి నెల కూడా వాటిని మిగతా వాటిని ఇంక్లూడ్ చేసుకుంటూ కొత్త వాటిని ప్రోగ్రామ్ మనం కనెక్ట్ చేసుకోవాలి. ఈ నెల వచ్చేసి సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ని నిషేధించాలి అని చెప్పేటువంటి ప్రోగ్రామ్ థీమ్. అంటే ఏంటి, ఇప్పుడు మనము తినే ఆహార పదార్థాలు గబగబా మనం తెచ్చుకుంటా అంటాం. అందరూ వినండి అమ్మ, ప్లాస్టిక్ కవర్లో వేడివేడి ఆహారము ఇడ్లీ కానీ లేకపోతే సాంబార్ కానీ పచ్చళ్ళు కానీ అట్లా వేసుకొని వచ్చి మనం ఏమంటే ఉపయోగించుకొని పారేస్తాము. ఆ వేడి ఆహారంలో అట్లాగా ఆ ప్లాస్టిక్ కవర్లో ఉపయోగించుకుంటే ఏమవుతుందంటే ఆ వేడితో ప్లాస్టిక్ రియాక్ట్ అయ్యి కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. అది మనం తిన్నప్పుడు ఏమంటే మనం తిన్నప్పుడు జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి ఆ టాక్సిన్స్ ఏమైతే కనుక క్యాన్సర్ కారకాలు అవుతాయి. కాబట్టి అదే కాకుండా మనకేమంటే ఈ జీవారణ్యం ఉంది కదా, ఈ ప్లాస్టిక్ ఎక్కువ మీరు రోడ్ల మీద అట్లా వేస్తున్నప్పుడు వ్యర్థ పదార్థాలుగా ఉండి పశువులు అవి కూడా అవి తింటాయి. ఆహారం దొరకక ఏదో అవసరార్థం అవి తింటాయి. దానివల్ల కూడా పశువులకు కూడా అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. మనం ఈ ఉపయోగించే ప్లాస్టిక్ అంతా ఒక చోట వేస్తూ అవన్నీ కూడా మళ్ళీ నదుల్లో కలిసి నదుల్లో నుండి సముద్రాల్లో కలుస్తూ అక్కడ కూడా జలజీవం అనేటువంటిది కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన గురించి పర్యావరణం అంటే కనుక చుట్టుపక్కల అంటే పర్యావరణం అంటే కనుక ఏమంటారు, మన అట్మాస్ఫియర్ ఇదంతా కూడా బాగుండే దానికోసం అని చెప్పి మనం ప్లాస్టిక్ని సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ అనేటువంటిది నిషేధించాలి. మనం వాడేటువంటి బ్యాగ్స్, చెవులో వాడేటువంటి పుల్లలు ఇట్లాంటివన్నీ కూడా సింగిల్ యూసేజ్ అటువంటి ప్లాస్టిక్కే. అర్థమైందా? దీనివల్ల ఏమంటే కనుక మనల్ని జాతిని రక్షించుకోవటమే కాకుండా పక్కన ఉన్నటువంటి జాతులు మనతో, ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక సింబయాసిస్ అనేటువంటిది ఉంటుంది. అవి లేకపోతే మనం ఉండవు. పక్క జంతువులు కూడా మనం రక్షించుకునేటువంటి బాధ్యత అనేటువంటిది మన మీద ఉంటుంది. అలానే ఇట్లా ఈ ప్లాస్టిక్ని మళ్ళీ ఇది కాల్చి పారేయడం కూడా పొరపాటే. ఎందుకంటే అలా ప్లాస్టిక్ని కాల్చి వేసినప్పుడు ఏంటంటే ఆ పొగలో కూడా మళ్ళీ వ్యర్థ పదార్థాలు బయలుదేరుతాయి. అవి మనం పీల్చుకునే గాలి ద్వారా కూడా మనకి వస్తాయి. ఈ క్యాన్సర్ వ్యాధి అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏమిటంటే కనుక మీరందరూ కూడా సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ని నిషేధించి మళ్ళీ మనం వాడుకునేటువంటి, పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళం, మనం బజారుకి వెళ్తే చేతి సంచులు తీసుకొని వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా చేతి సంచులు తీసుకొని పోయి మార్కెట్లో ప్లాస్టిక్ అనేటువంటిది వాడకుండా, లేదు ఏదైనా తెచ్చుకోవాలంటే బాక్సులు తీసుకొని వెళ్ళటము, ఇట్లాంటివన్నీ చేస్తూ మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకునేటట్లు చేసుకోవాలని నా కోరిక.